వెల్కమ్ టు డి6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. నేను ఈ గత 2 వీడియోలో చెప్పినట్టుగానే ఇప్పుడు ఇది 3వ వీడియో బీసీల విషయంలో. తెలంగాణ రాజకీయాలన్నీ కూడా ఇవాళ బీసీల చుట్టూ తిరుగుతున్నాయి. అందులో బీసీలకు సంబంధించి 42% లోకల్ బాడీల వాటా. సో ఈ లోకల్ బాడీ వాటా అంతా గత 1 ఇయర్ నుండి కూడా ఇవాళ ఈ రాజకీయ డ్రామా అనేది కొనసాగుతుంది. ఈ రాజకీయ రిజర్వేషన్ల డ్రామా ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లో లోకల్ బాడీలో 42% వాటా అనే ఒక డ్రామా చాలా అద్భుతంగా రచ్చగట్టిస్తున్నారు. అన్ని పార్టీలు దీనికి బాధ్యులే. ఈ అన్ని అగ్రవర్ణ పార్టీలు కూడా బీసీలను రాజకీయంగా విద్యా ఉద్యోగ రంగాల్లో ఎదగనీయకుండా చేస్తున్న కుట్రలో భాగంగా ఈ కుల సంఘాలు అమ్ముడు పోయి, ఈ కుల నేతలంతా అమ్ముడు పోయి, ఆ పార్టీ ఈ పార్టీకని వాళ్ళకి చెప్పే రాజకీయాలకి వీళ్ళు ప్రజల్ని బలి చేస్తూ ఈరోజు బీసీలను మోసం చేస్తున్న వాళ్ళు ప్రధానంగా బీసీ కుల సంఘాలు. దాంట్లో ఆ కుల సంఘాలలో కీలకమైన నేతలు ఉన్నారు. అదే ఆయన ఆర్ కృష్ణయ్య కావచ్చు, జాజుల శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. మొత్తం జాతి యావత్తును తాకట్టు పెడుతున్న చరిత్ర మనకు కనబడుతుంది. అందుకే ఇవాళ బీసీల సమస్య ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉన్నది. బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో రాజ్యాంగ నిర్మాణ సభలో మాట్లాడుతూ ఈ దేశంలో 2 కీలకమైన సమస్యలు, ఒకటి బీసీల సమస్య, 2 మహిళల సమస్య అన్నాడు. సో అందుకే ఆయన ఈ 2 సమస్యల గురించి రాజీనామా చేశాడు న్యాయశాఖ మంత్రికి. సో నేను కూడా లా ప్రొఫెసర్గా ఇవాళ బీసీ ముఖ్యమంత్రి కోసం రాజీనామా చేశాను. బీసీలు ఎవరు వదులుకున్నారు ఉద్యోగాలు, ఏ ప్రొఫెసర్లు వదులుకున్నారు ఉద్యోగాలు? మరి చిరంజీవి గారు ఐఏఎస్ అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ తర్వాత వచ్చాడు. అట్లాగే జస్టిస్ ఈశ్వరయ్య గారు బీసీ ఉద్యమంలోకి రిటైర్మెంట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో పదవి తీసుకొని నేషనల్ బీసీ కమిషన్ తీసుకొని ఇంకా ఇక్కడ మన ఏదో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో దానికి అడ్వైజర్ చేసి ఇట్లా రకరకాల పదవులంతా అనుభవించి చివరికి వచ్చి ఇప్పుడు బీసీల పట్ల మాట్లాడుతున్నారు. సరే వాళ్ళ స్థాయిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. సరే వాళ్ళైతే నిజాయితీగానే ఉన్నారు. ఇవాళ విశారదన్ గారు దళితుల సమస్యలను పక్కన పడేసి బీసీల సమస్య గురించి వాళ్ళ పాపం భుజాలేసుకోవడం మంచిదే. కానీ వాళ్ళ చాలా వరకు గమనించాల్సింది ఏంటంటే ఎస్సీ ఎస్టీల పట్ల బీసీలకు అగ్రవర్ణాల కంటే ఎక్కువ చిన్న చూపు ఉంది. దాడులన్నీ వాళ్ళే చేస్తున్నారు, హత్యలు వాళ్ళే చేస్తున్నారు, కులాంతర వివాహాలు చేసుకుంటే ఊళ్ళోకి వాళ్ళే నెత్తలేరు. ఇవాళ చాలా సమస్యలు ముఖ్యంగా కుల వివక్షతకు ప్రధాన కారణం బీసీలు, బీసీ సంఘాలు, బీసీ కుల సంఘాలు, ఈ బీసీ సమాజం ఎక్కువగా దళితుల మీద చిన్న చూపు చూస్తున్నది. ఆ విషయాన్ని కూడా విశారదంగా గ్రహించాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయానికి వస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ ఇలా సుప్రీంకోర్టులో మరి ఏ ప్రయోజనాలు ఆశించి పోతున్నదో నాకు అర్థం కావడం లేదు. హైకోర్టు చాలా టెక్నికల్ అంశాల పట్ల ప్రశ్నించినప్పటికీ కూడా ప్రధానంగా మీరు 50% సీలింగ్ అనే దాన్ని మీరు దాటకూడదు అనేది ఒక కీలకంగా రాజ్యాంగంలో ఎక్కడ లేకపోయినప్పటికీ కూడా, రాజ్యాంగంలో 50% సీలింగ్ ఎక్కడ పెట్టకపోయినప్పటికీ కూడా మరి ఇవాళ కేవలం ఒక సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో ఓవర్రూల్ కూడా చేసింది తన తీర్పును సుప్రీంకోర్టు. ఈ విషయంలో కూడా చేస్తేనే నమ్మకం నాకు అయితే ఉన్నది. ఒకవేళ వీళ్ళు కనుక మేనేజ్ చేయగలిగితే సుప్రీంకోర్టు ఏ ధీమాతో సుప్రీంకోర్టుకు వెళ్తున్నాడు అనే దాంట్లో చాలా కీలకం. ఒకటి మేనేజ్మెంట్ చేయడమా సుప్రీంకోర్టును, లేదంటే టెక్నికల్ అంశాన్ని 50% ఈడబ్ల్యూఎస్ ఇవాళ కేంద్ర ప్రభుత్వము సుప్రీంకోర్టు ఆమోదించింది కాబట్టి ఈడబ్ల్యూఎస్ 50% అది అమలైనప్పుడే వాళ్ళ దాటింది కాబట్టి ఇదే ప్రామాణికం తీసుకుంటే 42% వాటా అయిన బీసీలకు మరి ఈ 50% సీలింగ్ ఎట్లా వర్తిస్తుంది అనేది ఒక సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఇవాళ కోర్టులు వివరిస్తున్నాయి అనే అంశాన్ని ఇవాళ చాలా గట్టిగా సింఘ్వి గారు ఏమన్నా మరి వాదించడానికి ఆస్కారం ఉన్నది. అంటే ఒకవైపు రాజ్యాంగంలో ఎక్కడ 50% పెట్టాలా, సీలింగ్ పెట్టాలని లేదు. మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వానికి లోకల్ బాడీ ఎన్నికల అంశం, ఇది ఎమ్మెల్యే ఎన్నికల అంశం కాదు, ఎంపీల ఎన్నికల అంశం కాదు. ఇది చట్ట పరిధిలో చట్టాన్ని సవరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. మరి ఉన్నప్పుడు ఆ చట్టాన్ని సవరించిన తర్వాత, ముఖ్యంగా లోకల్ బాడీ చట్టాన్ని సవరించిన తర్వాత, మున్సిపల్ చట్టాన్ని సవరించిన తర్వాత ఆ చట్టాన్ని ఆమోదించాల్సింది గవర్నర్ గారు. మరి ఎందుకు ఆమోదించలేదు అంటే గవర్నర్ గారు కూడా ఇవాళ రాజకీయాలు చేస్తున్నాడు. అంటే గవర్నర్ గారు కూడా ఇవాళ బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు అనడానికి
మనం ఒక్క రేవంత్ రెడ్డిని ఇవాళ విమర్శిస్తే సరిపోదు, గవర్నర్ గారిని కూడా ప్రశ్నించాలి. గవర్నర్ గారు, గౌరవనీయ గవర్నర్ గారు ఇవాళ ప్రజలకు అవసరమయ్యే చట్టాలను ఎందుకు ఆమోదించడం లేదు? అంటే 50% సేలింగ్ అనే అంశము ఈడబ్ల్యూఎస్ కు లేని నిబంధన 42% వాటికి ఎట్లా వస్తుంది? అందులో లోకల్ బాడీ ఎన్నికలే కాదా ఇవి? మరి అలాంటి పరిస్థితులలో ఇవాళ గవర్నర్ గారు వాళ్ళ న్యాయ నిపుణులతో చర్చించి దీని మీద ఇమీడియట్లీ ఒక నిర్ణయం తీసుకుంటే, రిజెక్ట్ చేస్తే రిజెక్ట్ చేయి, పెండింగ్లో ఎందుకు వచ్చినావు? రిజెక్ట్ చేసే కారణాలు చెప్పండి. సో కాబట్టి ఇవాళ గవర్నర్ గారిని కూడా మనం బదులుగా రాజ్యాంగము అందరికీ జనాభా దామాషి పద్ధతిలో విద్యా ఉద్యోగ రంగాలతో పాటు రాజకీయ రంగాల్లో సమాన మాట రావాలని చెప్పి రాజ్యాంగ కర్త బాబాసాహెబ్ అంబేద్కర్ స్పష్టంగా రాజ్యాంగంలో పొందుపరిచాడు. కాబట్టి బీసీల వాటా బీసీలకు రావాలి, ఎస్సీల వాటా ఎస్సీలకు రావాలి, ఎస్టీల వాటా ఎస్టీలకు రావాలి, మైనార్టీల వాటా మైనార్టీలకు రావాలి, ఓసీల వాటా ఓసీలకు రావాలి. ఇది బ్రిటిష్ 1935 యాక్ట్లో ఉంది, ఇచ్చారు వాళ్ళ రిప్రజెంటేషన్స్. సో వీళ్ళు ప్రభుత్వం స్వతంత్రం వచ్చిన తర్వాత రద్దు చేసి ఇట్లాంటి చిల్లర రాజకీయాలకు తరలిపారు. ఇదే కాంగ్రెస్ పార్టీ బీసీ వ్యతిరేక పార్టీ. ఇదే కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి బీసీలను మోసం చేసిన పార్టీ. ఇదే కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీని ముఖ్యమంత్రి కాని పార్టీ. ఇదే కాంగ్రెస్ పార్టీ ఇవాళ 42% వాటా గురించి మాట్లాడుతుంది. ఎంపీలో ఆ 42% ఇచ్చుకోవచ్చు, ఇవ్వలేదు. ఎమ్మెల్యేలు ఇచ్చుకోవచ్చు, ఇవ్వలేదు. మంత్రివర్గంలో ఇచ్చుకోవచ్చు, చేయలేదు. కార్పొరేషన్ చైర్మన్లో ఇచ్చుకోవచ్చు, చేయలేదు. అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్, లా సెక్రటరీ వీళ్ళంతా రెడ్లే. చివరికి ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేయడానికి కూడా ఒక రెడ్డినే పెట్టారు. అంటే బీసీ పనికిరారు. ఎవరైతే పాపం జస్టిస్ ఈశ్వరయ్య లాంటి వాళ్ళు పనికిరారు. మరి ఇట్లాంటి నేచర్ ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రెడ్డి ఆధిపత్యం, రెడ్డి ఏలకు మొత్తం న్యాయం చేయడం, అగ్రవర్ణాలకు న్యాయం చేయడం, గ్రూప్ 1 ఎగ్జామ్లో కూడా 55 రద్దు చేసేసి జియో 29 తీసుకొచ్చేసి బీసీ ఎస్సీలకు అన్యాయం చేయడం. సో కాబట్టి ఇట్లాంటి దుర్మార్గాలు చేసిన రేవంత్ రెడ్డి ఇవాళ ఆయనకు ప్రేమ బీసీల పట్ల ఉన్నదా? మరి బీసీ సుప్రీంకోర్టు కొట్టేస్తే రేపు పార్టీ పరంగా పోతాం, మేము పార్టీ పరంగా ఇస్తామంటాడా? గతంలో అన్నాడు ఆ మాట. ఒకవేళ కోర్టులు కొట్టేస్తే మేము ఎట్టి పరిస్థితుల్లో పార్టీ పరంగా నేను పోతాం అన్నాడు. సో ఇవాళ సుప్రీంకోర్టు దాకా వెళ్ళి సుప్రీంకోర్టు కనుక ఒకవేళ అనుకూలం ఇస్తే వాళ్ళు మేనేజ్ చేయగలిగితే, ఎందుకంటే గ్రూప్ 1 విషయంలో కూడా కొంత మేనేజ్ చేసినట్టుగా మనకు తెలుస్తున్నది. సో ఆరోపణలు ఉన్నాయి. మరి ఈ విషయంలో కూడా ఏమైనా మేనేజ్ చేయగలుగుతారా? మరి చూడాలి. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా రేవంత్ రెడ్డికి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీసీల పట్ల పెద్ద చిత్తశుద్ధి ఉన్నట్టుగా కనపడదు. సోమవారం అర్ధరాత్రి పిటిషన్ దాఖలు చేశారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పును సవాల్ చేసిన రాష్ట్ర సర్కారు వారంలోనే విచారణకు వచ్చే ఛాన్సు, అంటే వారంలో విచారణకు వచ్చే ఛాన్స్ అంటే ఖచ్చితంగా మేనేజ్ చేస్తున్నట్టే లెక్క. 42% రిజర్వేషన్లపై పట్లు వీడని రేవంత్ 1-2 సార్లు అంశాల పరిశీలన, ఢిల్లీలో ఉండి పర్యవేక్షించిన మహేష్ కుమార్ గౌడ్. సరే ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ ఒకవేళ సుప్రీంకోర్టు 42% వాటా లోకల్ బాడీలు ఇస్తూ ఆ స్టేని ఎత్తేస్తే కనుక అది స్వాగతించాల్సిన అవసరం ఉంటుంది. అది 42% వాళ్ళ హక్కు. అసలు 42% ఎందుకు, 52% కూడా వాళ్ళకి హక్కు ఉంటుంది. కాబట్టి ఇవాళ బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను రానున్న రోజుల్లో ఓడిద్దాం. ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఓడిద్దాం, లోకల్ బాడీ ఎన్నికల్లో ఓడిద్దాం. మనం ప్రజాస్వామికవాదులను, బీసీల పట్ల ప్రేమ ఉన్న వాళ్ళను, ఎస్సీ ఎస్టీల పట్ల మైనార్టీల కోసం కొట్లాడుతున్న వాళ్ళను ఇవాళ గెలిపిద్దాం. అలాంటి శక్తులన్నీ ఏకం కావాల్సిన తక్షణ అవసరం ఎంతైనా ఉందని D6 డీజాక్ అండ్ ఆర్పిఐ ముఖ్యంగా భావిస్తుంది. జై భీమ్, జై పులే, జై పెరియార్. మీరు కూడా మీ అభిప్రాయాలను నిస్సంకోచంగా నిస్సందేహంగా చెప్పండి. ఎవరికి భయపడాల్సిన ఛానల్ కాదు ఇది. ఖచ్చితంగా ప్రజల పక్షాన, బీసీల పక్షాన నిలబడి కొట్లాడే ఛానల్. వాళ్ళని బీసీ ముఖ్యమంత్రి చేయాలని లక్ష్యంతో పనిచేస్తున్న ఛానల్. ఆ ఛానల్కు దమ్మున్న ఛానల్ కాబట్టి ఎవరికి భయపడదు. జై భీమ్, జై పులే, జై పెరియార్.